దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. ప్రజాస్పందన కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం తెలంగాణ నియోజకవర్గంలో ఉన్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న పథకాలు ఏ విధంగా ఉన్నాయి, డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, ఈ ప్రభుత్వం గురించి తెనాలి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? చాలా బాగుందన్న. ప్రస్తుతానికి బడి పిల్లలు కానీ, జగనన్న చేయూత కానీ, జగనన్న ఈ డాక్రా మహిళలకు ఇచ్చేది కానీ అంతా బాగుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీలాంటి కార్మికులకే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు, ఏం చెప్తారన్న? ఇబ్బందులు ఏముందన్న, ఉన్న ఈ కరోనా పరిస్థితుల్లోనూ వీటిల్లోనూ ఎవరికైనా ఇబ్బందులు వచ్చినాయి అన్న. దాన్ని ఏంటంటే ఇప్పుడు సర్దుమరుగుతుంది కాబట్టి పర్లా ప్రస్తుతానికి మట్టికి పాలన బాగానే ఉంది. కాకపోతే కొన్ని విధాలుగా ఏదో చెప్తున్నారు కానీ అది వాస్తవం లేదు. చాలా బాగుంది అన్న. ముఖ్యంగా వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది, ఏం చెప్తారన్న? వాలంటీర్ పరిస్థితి ఇది వరకంటే మనం రేషన్ బియ్యం తెచ్చుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఈ రోజున గడపకి బండి వస్తుంది, తీసుకుంటున్నాము. వాలంటీర్లు ఏదైనా ఉంటే అమ్మ మీ సమస్యలు ఏమున్నాయి, డోక్రా సమస్యలు ఏమున్నాయని వాళ్ళు కరెక్ట్ బాగానే ఉంది. ఫార్మింగ్ బాగానే ఉంది. గత ప్రభుత్వాలతో పోలిస్తే సంక్షేమ పథకాల రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేద ప్రజలకు ఇస్తున్నారు అమౌంట్. మరి ఇస్తున్నారా, వస్తున్నాయా పథకాలు అనేవి? వస్తున్నాయన్న. మొన్న అమ్మఒడి మా అమ్మాయిలకు పడింది. తర్వాత మొన్న శాంక్షన్ చేశారు జగనన్న చేయూత. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి జగనన్న పాలన బేసిక్గానే ఉంది. టీడీపీ వస్తే జగన్మోహన్ రెడ్డికి మించిన పథకాలు ఇస్తామని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. వచ్చే అవకాశాలు ఉన్నాయా టీడీపీ? నేను పార్టీలకు అతీతం అన్న. పార్టీ సంబంధం కాదు. నాకు ఎప్పుడో 1991లో 98లో ఓటు వచ్చింది. 90 ఓటు వచ్చిన కాడ నుంచి ఇలాంటి పథకాలు ఇలా చేసిన మంత్రి నేను ఎప్పుడు చూడలా. ఇన్ని పథకాలు అప్పుడేంటంటే ఇప్పుడు ఒక పిల్ల బడికి వెళ్ళింది అనుకోండి, మధ్యాహ్నం భోజన పథకం ఇలా ఉండేది కానీ జగనన్న చేయూత లేకపోతే జగనన్న ఇన్ని పథకాలు నేను ఎక్కడ చూడలా. నా విషయానికి వచ్చి నా అంతర్గతంగా నేను చెప్తుంది ఏంటంటే, నా ఓటేసి హక్కుని కాడి నుంచి ఇప్పటి వరకు ఇన్ని పథకాలు చూడలా. బాగానే ఉంది. తర్వాత ప్రజల అభిప్రాయాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం. అంతా బాగానే ఉంది. ఓకేనా అన్న? ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం ఒకటే ఉంది, అభివృద్ధి లేదు, రోడ్డు వ్యవస్థ బాగోలేదని కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి, విమర్శలు అయితే చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఏం చెప్తారన్న దీనికి? మన ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడుకునే కానికంటే మనం విడిపోయాం. మనం ఎక్కడో 50 సంవత్సరాలు అభివృద్ధి చేసాం, వెళ్ళి అభివృద్ధి చేసాం అనుకుంటే హైదరాబాద్లో పెట్టారు కానీ ఏ విజయవాడనో ఏ గుంటూరునో ఏ నాయకుడు అభివృద్ధి చేయలే. మనకున్న రెవెన్యూ లోటుని బట్టి సప్పో తీసుకొచ్చి ఏదో రకంగా ప్రజల్ని ముందల అన్నం కావాలి కదన్నా బతకడానికి. అభివృద్ధి తర్వాత ముందల ఉన్న పేదరికాన్ని మనం పైకి తీసుకొచ్చే బాధ్యత మనకు ఉండాలిగా. తగ్గించాలి కదా. పిల్లలు బడికి వెళ్తున్నారు, ఏదో కాస్త కొద్ది వాళ్ళకి చేతిచ్చి ఏదోటి ఇది ఉంటే ఆ పిల్లల పైకి వచ్చిన తర్వాత అభివృద్ధి అదే తనంటది, అదే అవుద్ది. ఇప్పుడో 50 ఏళ్ళు అభివృద్ధి జరిగిన హైదరాబాద్తో పోల్చుకొని మేము గంటలో కట్టేస్తాం, అరగంటలో కట్టేస్తాం అంటే కుదరదు కదా. అదే అన్న. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైంది, అంతా దోచుకున్నంత వైసీపీ నాయకులు అని విమర్శలు అయితే చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయనన్నా. నాకు బాగుంది. నాకు బాగుంది. అసలు ఒక వాటర్గా, ఒక భారతీయ పౌరుడిగా అంతా బాగుంది. ఓకేనా? మళ్ళీ తెనాలిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం కన్ఫర్మ్ అంటారా? కన్ఫర్మ్ అన్న. అది మనం అనుకుంటాం కాదు కానీ ప్రజల అభిప్రాయమే మీకు రేపొద్దున తెలుస్తుంది. ఎలా ఉందమ్మా జగన్ పాలన? బాగానే ఉందండి. నాకు మా వారు చనిపోతే ఫింక్షన్ వచ్చింది, ఇళ్ల స్థలం లేదు, ఇళ్ల స్థలం వచ్చింది, ఇల్లు కట్టడానికి కూడా శాంక్షన్ అయింది. నా అంతవరకు బాగానే ఉంది. అది పథకాలు అన్నీ అందుతున్నాయంటారా? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. అది ఇదిగోండి జగన్ అన్న ఇచ్చిన పట్టాన. అది నా అంతవరకు నాకు అర్హత ఉన్నంత వాటికి అన్నీ అందుతున్నాయండి. నాకు ఏజ్ తక్కువ కదా కాబట్టి నాకు పెన్షన్, మా వారు చనిపోయిన పెన్షన్ వచ్చింది, వెంటనే వచ్చింది. స్థలం వచ్చింది. నాకు ఎవరు లేకపోయినా ఒక్కదాన్నైనా నేను ఇల్లు కట్టించుకోలేనన్నారు, కట్టించిస్తానన్నారు. దాంట్లో కూడా పేరు వచ్చింది. మున్సిపాలిటీలో వెళ్ళి కాగితాలు ఇచ్చి వచ్చా. నా అంతవరకు అవి వచ్చినాయి, బాగానే ఉంది. వాలంటీర్ల పనితీరు ఎలా ఉందంటారు? 1వ తారీఖున వచ్చి ఇస్తున్నారా పెన్షన్ కానీ అన్ని కరెక్ట్గా ఇస్తున్నారండి. నేను ఎలా పోయినా నాకు ఇక్కడికి వచ్చి ఇచ్చి వెళ్తారు మార్కెట్లో. నేను అక్కడ ఉంటాను పెనుపాడులో. నేను వెళ్ళిన దాకా ఫోన్ చేసి పిలిపించేస్తారు. ఒక అడుగు నేను బేరం అమ్ముకుంటా,
లేట్ అయినా నాకు వచ్చి తీసుకొచ్చి ఇచ్చెళ్తారండి వాలంటీర్. బాగుంది జగన్ పాలన తప్పకుండా బాగుంది. సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి, లోటు లేకుండా అందుతున్నాయి, ఏం డోకా లేదు. అంటే అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారు కదా, అవన్నీ మామూలు జరుగుతూ ఉంటాయి, జరిగేది. ఇప్పుడు మంచివాడిని మంచిగా చూడు అంటారు, జరుగుతుంది అంతే. పథకాలు అన్నీ అందుతున్నాయి అంటారు, అన్నీ అందుతున్నాయి, అందరికి అందుతున్నాయి, లోట్లు అందుతున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారంటారా? తప్పకుండా వస్తారు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? బాగుందన్న, ఓట్లు అందరూ ఆయనకే వేయాలి. పథకాలన్నీ అందుతున్నాయి అన్నయ్య? అన్ని బాగానే అందుతున్నాయి. వాలంటీర్ల పనితీరు కూడా ఎలా ఉంది? బాగానే ఉంది, అంత బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది అబ్బా. పథకాలన్నీ అందుతున్నాయి, అన్నీ వస్తుంది, ఒకసారి కెమెరాకి చూడండి. అన్నీ వస్తున్నాయి, వాలంటీర్ల పనితీరు కూడా అన్నీ బాగానే ఉంది. పథకాలన్నీ అందుతున్నాయా సార్? పథకాలు అందుతున్నాయి. వాలంటీర్ల పనితీరు కూడా ఎలా ఉంది? పని బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. సార్ అప్పటితో పోలిస్తే తెనాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఎలా ఉంది తెనాలి నియోజకవర్గం? బాగానే ఉంది. బాగానే ఉందంటారా? డెవలప్మెంట్ రోడ్లు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. అంటే సంక్షేమ పథకాలు కొంతమందికి మాత్రమే అందుతున్నాయి అయితే విమర్శ అయితే ఉంది, ఏమంటారు? కొంతమంది కంటే ఇప్పుడు 5 కోట్ల మంది ఉన్నారు, 5 కోట్ల మందికి ఇవ్వలేరుగా. అందులో అర్హులు ఎవరు, వాళ్ళకి అందుతుంది, అందులో ఏముంది. సరే వాలంటీర్ల పనితీరు కూడా ఎలా ఉందంటారు? వాలంటీర్ బాగుంది, ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా అన్నీ. మెయిన్గా వృద్ధాప్య పెంచినా కదా ఇంపార్టెంట్. వాళ్ళు ముసలితనంలో అక్కడికి ఇక్కడికి వెళ్ళకోకుండా ఇంటికి తీసుకొచ్చి మరి ఇస్తున్నారు. సరే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అంటున్నారు, కాదంటారా? ఏం చెప్తారు? అనకుండా ఎట్టుంటారయ్యా అంటారు. ఇప్పుడు 3-4 పార్టీలు ఉన్నాయి, మిగిలిన పార్టీలు ఏం చేయాలి? వీళ్ళ మీద వ్యతిరేకత ఉందంటేనే కదా, లేకపోతే వాళ్ళకి మనుగడ ఉండదుగా, ఇప్పుడు 14 నుంచి 19 దాకా ఉన్నది స్టేట్ బడ్జెట్ ఇంతే, 2 లక్షల కోట్లు, 1,80,000 కోట్లు, ఇదే కదా. ఆ రోజు ఒక్క సంక్షేమం జరగల. ఇప్పుడు ఈరోజు అదే బడ్జెట్, ఈరోజు జగన్ ఇన్ని వేల కోట్లు ఎత్తున్నాడు, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు? అదే బడ్జెట్ కదా, అదే డబ్బులు కదా. ఆ డబ్బుల్లో ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? సరే ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో ఉండే మంత్రులపైన ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉంది, ముఖ్యంగా దోపిడీ వ్యవస్థ, దోచుకున్న వాళ్ళు దోచుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన మంత్రులపైన ఏమంటారు? ప్రతిపక్షాల పనే అది కదా, విమర్శించడమే కదా. ఇప్పుడు ఏ పథకమైనా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది బ్యాంకులో. అంతకుముందంటే ఈ ప్రజా ఉండేవి కదా జన్మభూమి కమిటీలు, వాళ్ళని బతిమాలాలి, వాళ్ళ కొద్దిగా ఇవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్తున్నాయి. ఇప్పుడు మధ్యలో తినడానికి ఎక్కడ ఉంది? లేదుగా. మా అయితే ఇసుక అంటారు, ఇది గవర్నమెంట్కే పోతున్నాయి లిక్కర్లో, అందులో మధ్యలో ఎవరు తినేదేం లేదు. ఇంకా తినేది ఎక్కడుందని తింటారు వీళ్ళు. మేము తినలేకపోతున్నామని బాధపడుతున్నారు ఎమ్మెల్యేలు, ఇంకా వీళ్ళు తిన్నారని చెప్తే ఎవడమ్ముతాడు? ఓవరాల్గా చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండబోతుందంటారా, లేదంటే తెలుగుదేశం ఏమైనా మళ్ళీ పుంజుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? జగన్ గెలిచేస్తాడు, వైఎస్ఆర్సీపీ వచ్చేస్తాడు మళ్ళీ. ఒకవేళ తెలుగుదేశం జనసేన కలిస్తే మరి ఏమైనా ఓట్లు చీలే అవకాశం లేదంటారా? జగన్మోహన్ రెడ్డికి ఓటమి ఎదురవ్వదంటారా? వాళ్ళు 14 నుంచి కలిసే ఉన్నారు కదా, అది విడిపోయింది. ఇప్పుడు 19లో సపరేట్గా పోటీ చేశాడు. ఎందుకు? చంద్రబాబు బెనిఫిట్ చేయడానికి, గవర్నమెంట్ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పేసి సపరేట్గా పోటీ చేశాడు. ఈ చీలిపోవాలి, వ్యతిరేక ఓటు చీలిపోవాలి, చంద్రబాబు బెనిఫిట్ కావాలని సపరేట్గా పోటీ చేశాడు. అది కూడా లోపాయకారిగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 కాన్స్టిట్యున్సీలకి చంద్రబాబు కానీ లోకేష్ కానీ వెళ్ళి ఇది చేయాల క్యాన్వాసింగ్. వీళ్ళు లోకేష్ పోటీ చేసింది కానీ ఇంకోటి దానికి కానీ వీళ్ళు వెళ్ళి క్యాన్వాసింగ్ చేయాల. అంటే వాళ్ళకి లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి, అప్పటి నుంచి ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయి అవి. కాబట్టి అవి పెద్ద కొత్తగా వాళ్ళు పొత్తు పెట్టుకున్న వాళ్ళని ఏదో సంభవించద్దు అనేది అపోహే, అది ఎప్పుడూ ఉంది, ఆ జనాలకు అందరికీ తెలుసు. అది ఓవరాల్గా ఏదేమైనా సరే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలిపించే ఉందా? అనుమానమే లేదు. జగన్ పాలన ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉండేది? 151 సీట్లు, అదే ఇక్కడ మరి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. అంటే అభివృద్ధి జరుగుతుందా? 150 సీట్లు ఇచ్చారు, కరెక్టే. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ ఎందుకు ఉండదు? డెవలప్మెంట్ లేకపోతే జనం ఏ ఎలక్షన్ పెట్టినా కూడా అవుట్ రైట్ గెలిపిస్తున్నారు కదా. ఎందుకు గెలిపిస్తారు? జగన్మోహన్ రెడ్డి అని గెలిపిస్తారా? ఖచ్చితంగా. నేను యూనివర్సిటీ ప్రొఫెసర్, మొన్న లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు, కేఎల్ యూనివర్సిటీ. సరే ముఖ్యంగా ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా, లెక్చరర్గా వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు సక్సెస్ అయింది? సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, డెవలప్మెంట్ లేదు, రోడ్ల వ్యవస్థ బాగోలేదని అంటున్నారు ప్రతిపక్ష పార్టీలు.
రోడ్ల వ్యవస్థ అమెరికాలో కూడా కొన్ని చోట్ల కొంచెం ఇట్లానే ఉంటాయి. ప్రతిదీ 100కి 100 పాళ్ళు అద్భుతంగా ఉండాలంటే ఎవరి వల్ల కాదు. అది గ్రాడ్యువల్గా డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు కరోనా 2 సంవత్సరాలు భయంకరంగా ఏది ఇబ్బంది పెట్టింది కదా, మరి అవి కూడా తట్టుకొని ఈ మాత్రం చేస్తున్నాడంటే అప్రిషియేట్ చేయాలి. అది మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఉన్న స్థాయిలో నారా చంద్రబాబు నాయుడు ఉన్న ఎవరున్నా సరే ఈ మాత్రం చేస్తున్నారంటే ఎవరున్నా సరే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కాదు. ఈ క్లిష్ట సమయంలో ఉన్న వ్యక్తి ఏ సీఎం అయినా మెచ్చుకోవాల్సిందంటారు. అనేది అది జగన్మోహన్ రెడ్డి వస్తారంటారా ఫైనల్గా? వస్తాడు అంటే జనానికి నచ్చితే వస్తాడు. నచ్చుతాడని నేను అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు మరి 14 ఏళ్ళు చేశాడు, చేయబట్టేగా 14 ఏళ్ళు ఆయన అక్కడ కూర్చోబెట్టింది. అవునే కదా, అట్లాగే ఇతర పరిపాలన నచ్చితే జనం అవుట్ రైట్గా వేస్తారు. పథకాలన్నీ అందుతున్నాయి అంటారా? ఏం చెప్తారు? అందుతున్నాయి కదా, డైరెక్ట్గా పడలేదు. ఇంక అందేది ఏంది? డైరెక్ట్గా పడుతున్నాయి. డైరెక్ట్గా పడేటప్పుడు ఇంక అందేది ఏముంది? అంటే వైసీపీ నాయకులకి, వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి అని అంటున్నారు, కాదంటారా? అన్ని వర్గాల వారికి, అన్ని పార్టీల వారికి పథకాలు అందుతున్నాయి అంటారా? అన్ని అంకెలతో సహా చెబుతున్నారుగా జనము. అది కాదా మీకు అర్థంగా? ఇప్పుడు వైసీపీ అని కాదు, ఇంకోటి అని కాదు, ఇన్ని లక్షల మందికి పడుతున్నాయి అంటారు. అన్ని లక్షల మంది వైసీపీ వాళ్ళే ఉంటారా? వాలంటీర్ల పనితీరు కూడా ఎలా ఉందంటారు? వాలంటీర్ చాలా వరకు 80% బాగానే ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏం చేసినా అనవసరం, పథకాలు అన్నీ జనానికి అందుతున్నాయి. పరిపాలన బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయిగా. ఎవరి దగ్గర తిరిగే పని లేదు, ఏదైనా కావాలని వాలంటీర్లు చూసుకుంటున్నారు. ఇంకేం కావాలి? జనానికి అదే కావాల్సింది. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? బాగానే ఉందండి. పథకాలన్నీ అందుతున్నాయా? సంక్షేమ పథకాలన్నీ? వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళందరికీ పథకాలు అందుతున్నాయి, అర్హులైన అందరికీ. బాబాయ్, ముఖ్యంగా వాలంటీర్లు వచ్చిన తర్వాత ఎంతవరకు ఉపయోగపడ్డారు ప్రజలందరికీ? ఉపయోగంగానే ఉంటుంది. ప్రతిదీ ఇంటి దగ్గరకే మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అవి వాళ్ళ ద్వారా సచివాలయాన్ని చేరుతున్నాయి, అక్కడి నుంచి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నాయి. మనకి వెంటనే పనులు జరుగుతున్నాయి, ఏది ఆగట్లా. బాబు, ముఖ్యంగా రోజువారీ కూలీ చేసుకునే జీవిత విధానంలో ఆటో కార్మికులు ముఖ్యంగా ఉంటారు. మీకు 10,000 ఆర్థిక సాయం ఇస్తున్నారు వాహన మిత్ర అనే పథకం ద్వారా. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి పథకాలు ఇవ్వలేదు. ఆటో కార్మికులు ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఆటో కార్మికులందరూ జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడే అవకాశం ఉందంటారా? 90% ఉంటుంది. 90% వాహన మిత్ర ద్వారా ఆటోలు ఇన్సూరెన్స్కి కానీ బ్రేక్ చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేస్తున్నారు. దీని ద్వారా లబ్ధి చేకూరుతున్నారు. ఒకవైపు 10,000 ఇస్తుంటే మరొక వైపు కేసుల ద్వారా వసూలు చేస్తున్నారని కొంతమంది విమర్శ అయితే చేస్తున్నారు. ఏమంటారు? కాదంటారా? అదేం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చేటిని కరెక్ట్గా మనం కాగితాలు ఫోర్స్లో పెట్టుకుంటే ఏ పోలీసు గారు కూడా దాన్ని ఆపరు. కాగితం ఆపడానికి కూడా అలా ఇది లేదా సార్, మన కాగితాలంటే ఆపరు. ఒక ఆటో కార్మికులకే కాదు, పిల్లలకి అమ్మ ఒడి కానీ, పెద్దలందరికీ కాపు నేస్తం పథకం కానీ, చేదోడు కానీ, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 పెన్షన్ కానీ, ఇలా ఎన్ని పంపిణీ చేస్తున్నారు కదా. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా ఇవ్వలేదు. అసలు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ఎక్సలెంట్గా ఉంది ప్రభుత్వం, నెంబర్ 1. దాంట్లో అనుమానం లేదు. ఏ మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్గా బ్యాంకుల నుంచి అకౌంట్లో వస్తున్నాయి కనుక ఎవరు పాత బకాయిలో కూడా కట్ చేయకుండా ఇస్తున్నారు. పాత ఏదైనా బకాయిలు ఉన్నా కూడా కట్ చేయకుండా ఇచ్చేస్తున్నారు. అంటే మధ్యవర్తిత్వం అనేది లేదు. గత 5 ఏళ్ళ టీడీపీ పరిపాలించారు. అప్పుడు హ్యాపీగా సుభిక్షితంగా ప్రజలు ఉన్నారా? లేదంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలందరూ ఒక 3 పూటలు తింటున్నారంటారు? ఇప్పుడే బాగుందండి. కరోనా టైంలో కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు గారు ఉండటం అయితే మామూలుగానే బయటికి రానిచ్చేవాళ్ళు కాదు, ఇంకా ఎక్కువ రానికుండా ఉంచేవాళ్ళు ఈ కరోనా వలన. అందుకనే దీనివలన ఈ కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్సలెంట్గా పరిపాలించారు. ఆయనకి 90% మేము సపోర్ట్ చేస్తాం. సరే, ముఖ్యంగా పిల్లలకి ఇచ్చే ఆశ ఏదైనా ఉంటే అది విద్య ఒకటే. నాడు నేడు పథకం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాత స్కూల్ని మళ్ళీ కొత్తగా రూపొందించడంలో కానీ, వాళ్ళకి కావాల్సిన పుస్తకాల పంపిణీ, ఫర్నిచర్, అంటే ఏ ప్రభుత్వాలు కూడా యువత పట్ల అంత శ్రద్ధ చూపరు. కానీ జగన్మోహన్ రెడ్డి వైపు మాత్రం ఈ నాడు నేడు పథకం ద్వారా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఎలా చెప్తారు బాబాయ్, ఒక బిడ్డకి తండ్రిగా ఎలా చెప్తారు? ఇది ఇక ఆయన ఒకటే మాట అంటున్నారు, మనం ఇచ్చేది పిల్లలకి ఆస్తి చదువే. ఈ చదువు ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా మనము జీవించవచ్చు. బైజూస్ అనేది కూడా తీసుకున్నారు. ఇప్పుడు 8th క్లాస్ నుంచి అది స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకి చాలా ఉపయోగం.
చదువులో. కాకపోతే టీచర్స్ వాళ్ళకి నాలెడ్జ్ అందక ఏమన్నా ఇబ్బంది పడితే తప్పితే ఈ బైజూస్ ద్వారా వచ్చే ఈ క్లాసులకి వీళ్ళకి ఎమ్మటే అందుకుంటారు. ఈ నాడు నేడు పథకం ద్వారా మూతపడ్డ స్కూళ్ళు కూడా తెరుచుకున్నాయి. మూలపడిపోయిన స్కూళ్ళు కూడా బాగు చేశారు, రిపేర్ చేశారు. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటేనే తల్లిదండ్రులు శ్రద్ధ చూపేవారు కాదు. అంటే పేదవాడైనా సరే కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసే ఆలోచన ఉండేది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో కూడా చేర్పించడానికి సామాన్య ప్రజలు ఆసక్తి చూపుతున్నారంటారా? ఏం చెప్తారు సార్? ఆసక్తి చూపుతున్నారండి. అంటే ఈ టీచర్స్ని పెట్టాక అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. చదువు యందు ఈ టీచర్స్ ఎంత బాగా చెబితే అంతమంది ఎక్కువ మంది చేరుతూ ఉంటారు. ప్రైవేట్ స్కూల్ ఇంకా వెళ్తూ ఉంటారు అనుకోండి. ఆ ప్రైవేట్ స్కూల్ అనేది ప్రైవేట్ ఉద్యోగానికి, గవర్నమెంట్ ఉద్యోగానికి 90% పనికిరాదు. అది ఈ గవర్నమెంట్ అనేది స్టాండర్డ్ చదువు. గవర్నమెంట్ ద్వారా చదివిన వాళ్ళ పిల్లలే ఎక్కువ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏమన్నా కొడుతుంది ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కూల్స్ వాళ్ళే, ఆ విద్యార్థులే. ఒక సామాన్యుడిగా, ఒక ఆటో కార్మికుడిగా ఈ ప్రభుత్వం గురించి, ఒక సామాన్యుడిగా మిగతా రాష్ట్రంలో నలుమూలల ఉండే ప్రజలకి ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? విధి విధానాలు ఎలా ఉన్నాయి? వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే ప్రజలు సుఖ శాంతులతో ఉంటారు అంటే ఒక పెద్దాయనగా కూడా, ఒక ఇంటి యజమానికి కూడా ఏం చెప్తారు సార్? ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పరిపాలించే విధానంలో ప్రతి ఇంటికి ప్రతి పథకం వెళ్తుంది. అది అర్హుడై ఉంటే పార్టీ చూస్తలేదు, కులం చూస్తలేదు, మతం చూస్తలేదు. ఇట్లాంటి నాయకుడు కావాలి, కంపల్సరీ ఇట్లాంటి నాయకుడే కావాలి. ఎందుకంటే ఇంకొకళ్ళు కులాన్ని చూసుకొని మతాన్ని చూసుకొని చేస్తూ ఉంటారు. ఆడికి ఇన్ని ఓట్లు ఉండేరా, వీడికి ఇన్ని ఓట్లు ఉండే, వీడికి మనం ఏదో ఒకటి చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అట్టంటలా వాడు నాకు ఓటేసాడా వేయలేదనేది మనకు అనవసరం. వాడు అర్హుడా కాదా, ఆ పథకం అనేది వాడి ఇంటికి వెళ్తుందా లేదా, అది వాలంటరీ ద్వారా ఆయన అంతా ఎంక్వైరీ చేసుకుంటున్నారు. వెళ్ళిపోతుంది డైరెక్ట్ బ్యాంకులోనే ఖాతా వాళ్ళకి జమ అవుతుంది. వచ్చేది తెలుగుదేశం పార్టీ, కాబోయే సీఎం నారా లోకేష్ అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఏమంటారు? నారా లోకేష్ సమర్థుడంటారా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా? అసలు ఆయనకి అర్హతే లేదు. ఆయనకి అసలు ఆయనకి అర్హతే లేదు. ఇక ఆయనకి జనరల్గా జీకే అసలు తెలియదు. ఏదో మాట్లాడతాడు, జగన్ జగన్ అంటాడు. ఏకవచనంతో సంబోధించడం అనేది తప్పు. అది ఒక ముఖ్యమంత్రిని జగన్ రెడ్డి అంటాడు, తప్పు కదా. అసలు ఎవరు కూడా అనకూడదు. ఎందుకంటే నువ్వు ఆయన అధికారంలో ఉన్నాడు, రేపు నిన్ను కూడా అట్టాగా అంటారు. అసలు ఎప్పుడు కూడా ఏకవచనంతో సంబోధించకూడదు. ఆయన మాటే అర్థం అవుతుంది ఈయన పరిపాలన విధానం చేస్తాడా చేయలే అనేది. జనం ఎక్కువ ఆలోచించేదంటే మాటను బట్టి చూస్తూ ఉంటారన్నమాట. సార్, చివరగా దేశానికి వెన్నెముక్క రైతు. మరి అటువంటి రైతు సహాయం కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విత్తనాల పంపిణీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీ చేస్తున్నారు. అసలు ఎలా ఉంది? రైతులకి ఎటువంటి న్యాయం జరుగుతుంది? ఈరోజు రైతు ఉంటేనే కదా మనం ఉండేది. మరి వాళ్ళకి ఎటువంటి సహాయం చేస్తుంది ప్రభుత్వం? ఎటువంటి చర్యలు కూడా తీసుకుంటుంది? రైతులకైతే ఇప్పుడు పంట రుణాలన్నీ అందుతున్నాయండి. ఇటు కౌలుదారికి అందుతుంది, అటు చాలా రైతులకి అవుతుంది. అయితే ఫస్ట్లో కానీ కొంచెం రేటు తక్కువ ఉంటుంది, వడ్లు కానీ ఏమన్నా కానీ. తర్వాత రోడ్డు బాగానే ఉంటుంది. అది కొంచెం ఆర్బీకేల ద్వారా బాగా జరుగుతుంది. సార్, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? ముఖ్యంగా ఆటో కార్మికులకి వాహన మిత్ర పథకం ద్వారా 10,000 ఆర్థిక సాయం ఇస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వని విధంగా. ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఆ 10,000 ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఏం చెప్తారు సార్? ఆ 10,000 వల్ల చాలామంది వెహికల్ ఫిట్నెస్ చేసుకోలేకపోతున్నారు. ఈ 10,000 వస్తాం వల్ల ఫిట్నెస్ చేసుకుని హ్యాపీగా పోలీసు వాళ్ళు కూడా భయపడకుండా తిరుగుతున్నారు. ఇదివరకంటే అక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి వాహనాన్ని ఫిట్నెస్ చేయించుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తున్నారు కాబట్టి వాహన ఫిట్నెస్ చేయించుకుంటున్నాం. పోలీసు వాళ్ళతో ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుగుతున్నాం కరెక్ట్గా. ఒక్కసారిగా రాజకీయాలను పక్కన పెడితే పిల్లల విషయానికి వస్తే ఏదైనా ఆస్తి ఉందంటే పిల్లలకి విద్య. మరి ఈరోజు పిల్లల విద్య కోసం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అమ్మ ఒడి కానీ, విద్యా దీవెన కానీ, అదేవిధంగా నాడు నేడు పథకం ద్వారా కొన్ని వందల పాఠశాలను కూడా తిరిగి పునరుద్ధరించారు. అంటే ఏం చెప్తారు ఒక తండ్రికి కొడుకుగా, అదే ఒక పిల్లలకి తండ్రిగా ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ముఖ్యంగా ఈ చదువు పైన ఎటువంటి శ్రద్ధ చెప్తున్నారంటారు? ఇప్పుడు చదువు అంటే ఆర్థికంగా తల్లిదండ్రులు చదివిలేకపోతున్నారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు చదివిస్తున్నారు కాబట్టి ఎంతవరకు చదివిస్తానికి పిల్లల్ని ముందు ప్రోత్సహిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చదివిస్తున్నారు. బాగానే ఉంది. ఒక మామగా ఉంటున్నాడు. తల్లి ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి ఈయన గారు వచ్చిస్తున్నారంటే మరి ఎంత రికార్డు అది? ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, 40 సంవత్సరాలకి 18,000 ఇస్తున్నాడు. మరి ఎన్ని కుటుంబాన్ని ఆదుకున్నట్టే కదా. అంటే పథకాలు మాత్రమే ఇస్తున్నారు, డెవలప్మెంట్ లేదు. ముఖ్యంగా రోడ్ల వ్యవస్థ ఏం బాగోలేదని విమర్శ అయితే చేస్తున్నారు. రోడ్ల వ్యవస్థలు అంటే అన్నీ ఒక్కసారి జరగక క్రమేణా జరుగుతూనే వస్తూనే ఉన్నాయి. ఒక్కసారి అయిన వరకు జరగక ఇది
నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు చెబుతూ ఉంటారు. బాగానే ఉంది జగనన్న ప్రభుత్వం నెంబర్ 1. నాకైతే బాగానే జరుగుతున్నాయి. అది నేను ఆటో కార్మికుల్ని, నాకు పర్లా సూపర్. ఓవరాల్గా సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి అంతా జరుగుతుందంటారా? గడప గడప వెళ్తున్నాయండి. ఇప్పుడు వారంటీలు ఉన్నారు, నాకేం పథకం రాకపోతే నా ఇంటికి వచ్చేసి ఎందుకు రాలేదు ఏంటి అని అడుగుతున్నారు. దానిలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే సరి చేసి అందిస్తున్నారు. వారంటీలు ఉంది అందుకే కదా. ఇప్పుడు మొన్న వాటర్ కార్డు గురించి ఫోన్లు చేశారు, ఏమంటే మీ వాటర్ కార్డు ప్రాబ్లం ఉందని. ఆధార్ నెంబర్ తీసుకుని వాటర్ కార్డు ఎమ్మడే సెర్చ్ చేసి ఎమ్మడే పెట్టేశారు. అది మా ఇదివరకు అనుకో మనం అక్కడికి వెళ్ళాలి, తిరగాలి, చెయ్యాలి అన్నీ చేసేది. అవసరంలో వారంటీలు వస్తున్నాడు, మన ఏ ప్రాబ్లం అంతా చేసేస్తున్నారు. వాలంటీర్ విషయానికి వస్తే కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళ పార్టీ కోసమే చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకి ఏం చేయట్లేదు వాలంటీర్లను కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఆరోపణలే కానీ వారంటీలు అన్నది వాళ్ళు టీడీపీయా వైసీపీ అన్నది చూస్తలా. ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి చేస్తున్నారు. వాళ్ళకేం తెలుసు వీళ్ళు టీడీపీయా వైసీపీ అన్న తెలియదుగా. చేయకపోతే నువ్వు కంప్లైంట్ ఇస్తున్నావు, కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ప్రెజర్ వస్తుంది ఎందుకు చేయలేదని. అది వాళ్ళకి పార్టీ తరపు లేదు, వాళ్ళకి అందరికీ వెళ్ళి చేస్తున్నారు. సార్ చివరగా స్పందన అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యలు ఏముంటే కలెక్టర్ ద్వారా పరిష్కారమే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. ఇది సక్సెస్ అయిందంటారా? ఏం చెప్తారు సార్? సక్సెస్ అయింది. అందరికీ ప్రాబ్లం ఉంది. నాకు స్పందన ఇల్లు కూర్చున్నాను, ఏంటి ప్రాబ్లం అన్న పలానా పిలిపిస్తున్నా, ఇద్దరు కూర్చోవడం మాట్లాడి సెటిల్ చేస్తున్నారు. సక్సెస్ అయినట్టే మనకి. మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదా ఏమైనా తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం కనిపిస్తున్నాయా? 15 సంవత్సరాలు వైసీపీ గ్యారంటీ అండి, అందులో బల్ల గురించి చెప్పొచ్చు. 15 సంవత్సరాల తర్వాత ఏదో ఆలోచించవచ్చు కానీ ఇప్పుడు అయిపోయిన నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఆ పైన వచ్చిగా వైసీపీ, జగనన్న సీఎం. దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది Fet9. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.